యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంబాల గ్రామ రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం నిల్వ ఉండిపోతుందని, వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకున్న ఎంఆర్ఓ హరికృష్ణ వెంటనే స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అంబాల గ్రామ రైతులు మంగళవారం రోజున ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో కల్లాలలోనే ధాన్యం నిల్వ ఉండిపోతుందని, వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న ఎంఆర్ఓ హరికృష్ణ వెంటనే స్పందించారు. ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. లారీల కొరతతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం, ధాన్యం సేకరణకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే సంబంధిత లారీ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. అంబాల గ్రామంలోనే కొనుగోలు కేంద్రానికి తక్షణమే లారీలను పంపించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ను హెచ్చరించారు. సకాలంలో లారీలు వచ్చేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఎంఆర్ఓ హామీతో రైతులు ధర్నా విరమించారు. తమ సమస్యపై వెంటనే స్పందించిన ఎంఆర్ఓ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబాల గ్రామ సర్పంచ్ జక్కల రాజమ్మ యాదయ్య, ఉప సర్పంచ్ బీసు ప్రశాంత్, రైతులు బద్దం చిన్నారెడ్డి, బద్దం రామ, బద్దం సునీత పాల్గొన్నారు. బస్తాలు ఆడ పరదలు ఆయన చూడు చూస్తే మీకు నేను ఫోన్ చేసిన 2 లారీలు పంపిస్తున్నాడు. ఆయన మీ బండ్లు దిగలేదంటే నా బండ్లు పక్కన పెట్టండి, కనీసం ఒకటైనా 10 ఏమవుతుందంటే లారీలు రావట్లేదు. 3 రోజుల కోటి 4 రోజుల కోటి ఒకటే లారీ వస్తుంది. ఒక్క లారీ పంపితే మళ్ళీ 3 రోజులు అక్కడ ఆపుతున్నాయి. అన్లోడ్ పోతురు సార్, పోయినా ఆ లారీ వస్తుంది. ఏమంటుందంటే ఈడ నుంచి మనం లోడ్ వేసుకుని పోయిన అక్కడ మన బండి రావట్లేదు, వీళ్ళు పంపించారు. 26 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నారు. వాతావరణం మారిపోతుంది, వడ్లు నాణ్యం ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు లారీలు చాలా తక్కువ వచ్చినాయి. వడ్లు ధాన్యం చాలా ఉన్నాయి కాబట్టి మా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ మా రైతుకు న్యాయం చేసి మమ్మల్ని జర ఒడ్డుకేస్తారని లోకల్ ఎంఆర్ఓ కానీ లోకల్ ఎస్ఐ కానీ మేము అందరికీ ప్రాధాన్యత. ఎందుకంటే కలెక్టర్ గారు ఎక్కడ ఉంటారు, ఆయన రాజుకి వీళ్ళిద్దరే ముఖ్యులు. ఏమనంటే ఉరికొస్తాం పోలీస్ స్టేషన్ లబ్ధి కానీ పోతాం. చెప్తున్నాను, మా రైతుల బాధ అర్థం చేసుకోండి. మా ప్రతి గింజ తొందరగా కొనేటట్టు చూడండి. వానలు పడితే ఖరాబ్ అవుతాయి, అన్ని నీళ్ళలో దేవేటట్టు అవుతాయి. పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతాము. మాకు పురుగుల మందే గత అవుతుంది. మీకు దండం పెట్టి చెప్తున్నా, మా ఒడ్లు కొనండి తొందరగా. రోజు 2-3 లారీలు పంపించినా కానీ నెల అయినా అయిపోవు ఒడ్లు. ఇంతవరకు 200 సీరియల్ ఉంటే ఇంతవరకు 18 సీరియలే నడుస్తుంది సార్. జర దయచేసి మమ్మల్ని చూడండి, రైతులను అర్థం చేసుకోండి సార్. ఒడ్లు పోసి 2 నెలలు అవుతుంది. ఒడ్లు పెట్టినాం, పైన పరదలని చినిగిపోతున్నాయి. వర్షం పడ్డది, ఈడికి 2 సార్లు ఎత్తిపోసినాం. కూలర్లకు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం మేము. బీర్లు వేయాలన్నా నువ్వు దయచేసి ఒడ్లు కొనాలి. నువ్వు దండం పెడితే నీ కోట్లేసి గెలిపించుకున్నాం. మమ్మల్ని అన్యాయం చేయొద్దు, నీకు కూడా దండం పెడుతున్నాం. మా ఒడ్లు కొనాలి, మీరు వెంటనే స్పందించాలి. కలెక్టర్లు అయినా ఎంఆర్ఓ అయినా ఎవరైనా మా బాధ అర్థం చేసుకోర్రి. ఇది రాజకీయం కాదు, రైతుల బాధ. ఇది కడుపు తిప్పల, ఇది కడుపుతోడున్న బాధ. సారు మీ పిల్లల చదువులకు పెట్టుబడులకు కొత్త పెట్టుబడి వచ్చింది, మళ్ళీ ఓరగాళ్ళు పట్టుకోవాలి. మా బాధ మీకు అర్థం అవుతుందా ఏమన్నా? సార్ తొందరగా మాకు పంపించినట్టు చూడురి.